నిన్నటి వరకు అక్కడ సైకిల్ పార్టీ గెలుపు ఖాయమనుకున్నారు. కానీ ఇప్పుడు పార్టీ బ్రతికే పరిస్థితి లేదని సొంత పార్టీ నేతలే రోడ్డెక్కారు. జీవోత్సవంలో ఉన్న పార్టీకి ఒక యువ నాయకుడు ఊపిరిపోసి విజయం ముంగిట నిలబెడితే పార్టీని వీడి కార్యకర్తలు నిండా ముంచి వెళ్లిన వ్యక్తికి పొత్తులంటూ టికెట్ ఎలా ఇస్తారంటూ తమ్ముళ్లు రోడ్డెక్కారు. తాము పొత్తులకు బీజేపీకి వ్యతిరేకం కాదు, కానీ ఆ వ్యక్తికి మాత్రం టికెట్ ఇవ్వొద్దంటూ నిరసన జ్వాల రగిలించారు. అసలు ఎందుకు పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది? ఆ యువ నాయకుడు ఎవరు? టికెట్ ఎవరికి ఇవ్వొద్దంటున్నారు? అసలు ఏంటి గోల? ప్రశాంతంగా ఉన్న చోట గెలికి మారి అగ్గి రాజేసేలా వ్యవహరిస్తోంది టీడీపీ అధిష్టానం. ఖచ్చితంగా గెలుపు అనుకున్న చోట నిర్ణయాలు మార్చుకుంటూ పార్టీ మనుగడకి కష్టం తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోందట. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ధర్మవరం మొదటి నుంచి టీడీపీకి బలమైన ప్రాంతం. కానీ 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత అసలు పార్టీ ఉంటుందా, ఇక్కడ ఎవరైనా నిలబడే పరిస్థితి ఉందా అనే అనుమానాలకు దారితీసింది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ బరిలో దిగారు. ధర్మవరంలో స్ట్రాంగ్ లీడర్ గా ఉన్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బలం, అలాగే జగన్ మేనియా ముందు ఆయన చిత్తయ్యారు. 2019 వరకు నేనే పార్టీ అన్న విధంగా వ్యవహరించిన సూర్యనారాయణ ఓటమి తర్వాత పట్టుమని నెల రోజులు కూడా ప్రతిపక్షంలో నిలబడలేకపోయారు. వెంటనే పసుపు జెండా పక్కన పడేసి కాషాయం కండువా కప్పుకున్నారు. దీంతో టీడీపీ నాయకుడు లేని పార్టీగా దిక్కులేని పరిస్థితుల్లో పడిపోయింది అక్కడ. కార్యకర్తల నైరాశ్యం. ధర్మవరం కేతిరెడ్డికి ఎదురు నిలబడే వ్యక్తి కనుచూపు మేరలు కనిపించలేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ ధర్మవరం రావాలంటూ కార్యకర్తల నుంచి డిమాండ్ ప్రారంభమైంది. చంద్రబాబు వద్దకు వెళ్లి శ్రీరామ్ వస్తేనే పార్టీ బతుకుతుందంటూ నినదించారు. దీనిపై చంద్రబాబు కూడా స్పందిస్తూ శ్రీరామును ధర్మవరం వెళ్లాలని ఆదేశిస్తూ ఇన్ఛార్జిగా నియమించారు. ధర్మవరం నడిబొడ్డున మీ అభ్యర్థి మీ నాయకుడు శ్రీరామ్ అంటూ చంద్రబాబు కార్యకర్తల సాక్షిగా చెప్పారు. అదే సమయంలో పార్టీ వలన బాగుపడిన వారు వీడిపోయారంటూ సూర్యపై పరోక్షంగా విమర్శలు కూడా చేశారు. సరిగ్గా శ్రీరామ్ ఇక్కడ అడుగుపెట్టే సమయానికి ధర్మవరంలో మేము టీడీపీ అని చెప్పుకునేందుకు భయపడే పరిస్థితి ఉండేది. అలాంటి కష్ట సమయంలో ప్రయాణం ప్రారంభించిన శ్రీరామ్ ఒక్కొక్కరిని కలుస్తూ వారిలో ధైర్యం నింపుతూ ముందుకు సాగారు. శ్రీరామ్ ఇచ్చిన ధైర్యంతో కొందరు జెండా పట్టుకోవడం ప్రారంభించారు. సరిగ్గా 3 ఏళ్లు తిరిగేసరికి టీడీపీ జెండా పట్టడమే కాదు, కేతిరెడ్డికి ఎదురు నిలబడే పరిస్థితి తీసుకొచ్చారు. అదే సమయంలో టీడీపీలో ఓడిపోయి పార్టీని విడిచిపెట్టిపోయిన సూర్యనారాయణ వర్గీయులు చేసే అలజడులను కూడా ఎదుర్కొన్నారు. ఓవైపు అధికార పార్టీతో పోరాటం, మరోవైపు పార్టీని విడిచిపోయిన సూర్యనారాయణతో పోరాటం. రెండు వైపులా శ్రీరామ్ ప్రయాణం సాగింది. గ్రామాల్లో మారుమూల ఇంటికి కూడా పలకరిస్తూ టీడీపీని రూట్ లెవెల్లో మళ్లీ బలోపేతం చేశారు. ఇక 2024 ఎన్నికలకు సిద్ధమని ప్రతి కార్యకర్త చెప్పే సమయానికి సూర్యనారాయణ మళ్లీ సీన్లోకి వచ్చారు. ఆయన చాలా కాలంగా మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి రావాలని చూస్తున్నారు. అయితే సరైన మార్గం లేక అది వాయిదా పడుతూ వచ్చింది. అలాని బీజేపీలోనూ యాక్టివ్గా లేరు. అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చే ఎన్నికల్లో నేను ధర్మవరం ఎమ్మెల్యే, ఏ పార్టీ అనేది ఇప్పుడు చెప్పనంటూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేవాళ్ళు. తాజాగా బీజేపీతో పొత్తు నేపథ్యంలో ధర్మవరం టికెట్ బీజేపీకి కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.